రాష్ట్రంలో చిరుత పులుల సంచారం ఎక్కువైనట్లు తెలిపారు ఫారెస్ట్ ఆఫీసర్ సువర్ణ. హైదరాబాద్ అరణ్య భవన్లో మీడియాతో మాట్లాడిన ఫారెస్ట్ ఉన్నతాధికారులు చిరుతలు జనసంచారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్లోని 2 ప్రాంతాల్లో చిరుతల సంచారం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఫారెస్ట్ టెక్ పార్క్లో చిరుతను ఎలాంటి గాయాలు లేకుండా పట్టుకున్నట్లు చెప్పారు. ఇక ఈ నెల 7వ తేదీ నుంచి చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. గ్రే హౌండ్స్లోని ఏరియాలో 7 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఫస్ట్ ఎక్కడెక్కడ సైటింగ్ అయింది, ఆయుష్ వనంలో, మ్యాంగో గార్డెన్స్ లో, తర్వాత గ్రే హౌండ్స్, ఇట్స్ ఎ హ్యూజ్ ఏరియా. అన్ని చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి, హైడౌట్ ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత ఫారెస్ట్ ట్రెక్ పార్క్ వచ్చింది, చిలుకూరులో ఇంకా డిఫరెంట్ ఏరియాస్ లో అది తిరిగింది. ఓఆర్ఆర్ 2 సార్లు క్రాస్ చేసింది. అండ్ ఇట్ వాస్ క్రాసింగ్ వాజ్ సైటెడ్ బై ట్రక్ డ్రైవర్స్ అండ్ రిపోర్టెడ్. సో ఇంత జరిగింది, ప్రెస్ లో వస్తూనే ఉంది అది ఇది అని. కానీ నోబడీ వాజ్ అటాక్డ్ యాజ్ యూ హ్యావ్ సీన్. అది ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళింది. ఇఫ్ యూ అనలైజ్ the whole area which wherever the leopard traveled, it used to be a single patch of forest earlier. Later, because of human presence, మనకన్నీ ఈ పక్కన ఒకప్పుడు అడవిగా ఉండేదంతా ఫ్రాగ్మెంటేషన్ అయిపోయి మధ్య మధ్యలో కొన్ని ఫారెస్ట్ ప్యాచెస్ ఉన్నాయి, మధ్యలో టౌన్ వచ్చేసింది, సిటీ వచ్చేసింది, పెద్ద రోడ్స్ లైక్ ఓఆర్ఆర్ వచ్చేసినాయి. ఈ లీనియర్ స్ట్రక్చర్స్ మనకు అవసరం, మనకి ట్రావెల్కి, ట్రాన్స్పోర్టేషన్కి. కానీ దే ఆర్ రియలీ అ బిగ్ డిటరెంట్. వాటికి ఒక ఏరియాని 2గా డివైడ్ చేసినప్పుడు, ఇంత ట్రాఫిక్ అది ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేయడం, ఇది ఇలాగా ఎన్నో కారణాలు ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్ వచ్చి బయటకు వచ్చి వాటి హ్యాబిటాట్ నుంచి హ్యూమన్ వాటికి కూడా ఇష్టం ఉండదు హ్యూమన్ హ్యాబిటేషన్స్కి రావడానికి. వాటికి కావలసినంత ఫుడ్ దొరకకపోతే కూడా బయటకు వస్తుంటాయి. ఆ ఫుడ్ బయట దొరకకపోవడానికి కారణం కూడాను అగైన్ బయోటిక్ ఇంటర్ఫియరెన్స్. అది లేనప్పుడు బయటకు వచ్చి కుక్కలని వీటిని అటాక్ చేయడం మొదలు పెడతాయి. కొన్నిసార్లు మీరు చూస్తుంటారు క్యాటిల్, షీప్, గోటు. కానీ మనుషుల్ని జనరల్గా అవాయిడ్ చేస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లల్ని అది ఒకవేళ అది వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్, చిన్నపిల్లల్ని అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నైట్ టైం వెల్ లిట్, కొంచెం మన ఏరియాస్లో లైటింగ్ అది బాగా పెట్టుకోవాలి. కొన్ని రోజులు అది తీరేంత వరకు సమస్య కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఒక్క లెపర్డ్కే ఇంత ఎనర్జీ అండ్ ఇంత టైం. ఇమాజిన్ స్టేట్లో మొత్తం ఇట్లాంటి ఇన్సిడెంట్లు అప్పుడప్పుడు అవుతూనే ఉంటాయి. ఇందాకనే చెప్పారు, మహబూబ్ నగర్లో 2 డిఫరెంట్ ప్లేసెస్లో 2 డిఫరెంట్ లెపర్డ్స్ ఆర్ బీయింగ్ సైటెడ్. మేము అన్ని నెసెసరీ మెజర్స్ తీసుకుంటున్నాము. మహబూబ్ నగర్ టౌన్ దగ్గర వచ్చిన లెపర్డ్ కూడా ఆల్రెడీ ట్రాప్ కేజెస్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. కానీ ఇది హ్యూజ్ ఏరియా, అందుకు అది ఇంకా ట్రాప్ వరకు రావట్లేదు. ట్రాప్ కేజ్ని దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నారు, బట్ ఇంకా అది క్యాప్చర్ జరగలేదు. బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఏరియా టు ఫారెస్ట్ లోపలికి అది వెళ్ళిపోతే మళ్ళీ ఇష్యూ ఉండదు. టౌన్ నుంచి కొంచెం దూరం అది పంపడానికి కూడాను ప్రయత్నాలు వెళ్తుందేమో అని ఓపికగా చూస్తున్నారు. లాస్ట్ రిసార్ట్ ఈస్ క్యాప్చరింగ్. అరౌండ్ 8 o'clock లాస్ట్ నైట్ ఇట్ వాస్ క్యాప్చర్డ్ ఇన్ ద ట్రాప్ కేజ్. సో ఈ క్యాప్చర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ అట్ నెహ్రూ జూలాజికల్ పార్క్ టు ట్రీట్ వైల్డ్ యానిమల్స్. సో అక్కడికి మెడికల్ చెకప్కి షిఫ్ట్ చేయాలి. దానికి మెడికల్ చెకప్ చేసి అది హెల్తీగా ఉంది అంటేనే నెక్స్ట్ ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ట్రీట్ చేయడం జరుగుతుంది. దెన్ అరౌండ్ 50 kgs ఉంది వెయిట్ ఈ లెపర్డ్ది. అక్కడ ఉన్న వెటరినేరియన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. మీ దగ్గర ఉంది కదా ఫిట్నెస్ సర్టిఫికేట్. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత కంబాల్పల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్కి దీనిని షిఫ్ట్ చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.